హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జిగల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను భయ్య. ఏం మాట్లాడాలో ఎలా మొదలు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, బుచ్చిబాబు గారు, మీరు ఉప్పిన తీసిన డైరెక్టరేనా? అసలు నిజంగానే మేము అనుకుంటున్న డైరెక్టర్ బుచ్చిబాబేనా? లేకపోతే అసలుకి మీరు ఏం చెప్పాలి, మీరు వేరు సార్. అసలు మీరు చేసిన టేకింగ్, మీ డైరెక్షను, ఫస్ట్ థింగ్ అసలుకి చంపి అవతల పడేశారు. అసలు ఏంటండి ఆ ట్రైలర్, ఏంటి సార్ అలా ఉంది? అసలు సినిమా చూపించారు ట్రైలర్లో. ఇప్పటిదాకా మేము ఇమాజినేషన్ చేసినవి, అనుకున్నవి, అంటే థింకింగ్ చేస్తాం కదా, అనాలిసిస్ చేస్తాం కదా, అనాలిసిస్ లేదు, తొక్క లేదు, బొంద లేదు, ఏమీ లేదు, మొత్తం సమాధి చేసేసాడు. ట్రైలర్ చూడండి సార్. అసలుకి బుచ్చిబాబు గారు, మీరు ఇంత కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడే అనుకోవాల్సి ఉంది, బుచ్చిబాబు గారు చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేశాడు. పెద్దతో చాలా 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 పెద్ద ఎత్తున ప్లాన్ చేశాడు అని చెప్పేసి చాలా సైలెంట్గా, కూల్గా ప్రతి యాంకర్స్ అడిగిన దానికి క్లారిటీగా, క్లియర్గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు కదా. అక్కడే మీరు పాస్ అయ్యారు, సక్సెస్ అయ్యారు. ఇప్పుడు పర్టికులర్గా రామ్ చరణ్ గారి గురించి మాట్లాడాలి. ఎవడండి ఓన్లీ నట విశ్వరూపం, నటనకి బాపు లాంటి వాడని కమల్ హాసన్కి ఒక పేరు ఉంది, నట విశ్వరూపం అనేసి. అసలుకి మీరు పెద్ద ట్రైలర్ చూడండి. రామ్ చరణ్ గారికి నట విశ్వరూపం కాదు, ఇంకా ఏం బిరుదు ఇవ్వాలో ఒకసారి చెప్పండి భయ్య కామెంట్లో. అసలుకి ఆ వేరియేషన్స్ ఏంటి, ఆ ఎమోషన్ ఏంటి, ఆ ఎనర్జెటిక్ ఏంటి భయ్యా? నాకు ఒక షాట్ దగ్గర అంటే రెండు ఉన్నాయి పర్టికులర్గా. ఆ రెండు షాట్స్ మైండ్ స్ట్రైక్ అయిపోయింది. ఏంటి తెలుసా? ఫస్ట్ షాట్ వచ్చేసి ఒక శవం దగ్గర ఇలా కూర్చుంటాడు. ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక శవం ఉంటుంది, డెడ్ బాడీ చుట్టేసి బట్టతోటి. దాని దగ్గర ఒక షాట్ ఉంటుంది, ఆ షాట్ దగ్గర అలా కూర్చుంటాడు, అదొకటి. సెకండ్ వచ్చేసి లాస్ట్ షాట్, ఈ ట్రైలర్లోనే లాస్ట్ షాట్ అది. ఫస్ట్ బ్యాటు, ఆ తర్వాత మళ్ళీ కుస్తీ మనిషి, మళ్ళీ బ్యాటు, మళ్ళీ కుస్తీ మనిషి లేపి ఇలా కొట్టడం. అసలు ఏం కట్టు నవీన్ నోలి గారు భయ్యా. అంటే చిరంజీవి గారు ట్వీట్ చేశారు, దానికి ఒక మెసేజ్ చేశారు, ట్రైలర్ చూసి అని చెప్పేసి మనం అనుకున్నాం కదా. మ్యూజిక్, ఎడిటింగ్, డైరెక్షన్, యాక్టింగ్, ఆర్ట్ డిజైనింగ్, ఎవ్రీథింగ్ భయ్యా సినిమా కెరియర్ని మార్చేస్తుంది. రాసి పెట్టుకోండి. అసలుకి ఈ సినిమా బడ్జెట్ ఎంత అయింది ఏంటి అనేసి ఇంకా డీటెయిలింగ్లోకి వెళ్ళినప్పుడు ఇంకా క్లారిటీగా మాట్లాడుకున్నాం. అంటే రామ్ చరణ్ అభిమాని కాకపోయినా కూడా ఎగ్జైట్ ఎందుకు వచ్చిందో తెలుసా? ఏం ట్రైలర్ సార్ అది. ఆ ట్రైలర్ చూసి కొన్ని, అంటే ఇలాంటి ఒక ట్రైలర్, ఇలాంటి ఒక కట్స్, ఇలాంటి ఒక మ్యూజిక్, ఇలాంటి ఒక డైరెక్షన్, ఇలాంటి ఒక యాక్టింగ్ జస్ట్ ట్రైలర్లో చూసి కొన్ని ఇయర్స్ అయిపోతుంది. మామూలు ఇయర్స్ కాదు. ఎప్పుడో ఇంద్ర సినిమా టైంలో, ఎప్పుడో భాష సినిమా టైంలో ఇలాంటివి చూసాం. అంటే ఆ ఓవర్ ఎగ్జైట్ అనమాట. నేను ఓవర్గా మాట్లాడుతున్నాను ఏంటో నాకు సంబంధం లేదండి. అసలుకి వేరే లెవెల్ ఉంది. అసలు మాటలు రావట్లేదు. నేను ట్రైలర్ ఇప్పటికీ 4 times చూశాను. 4th time చూశాను ట్రైలర్. ప్రతి ఒక్క షాట్ అమ్మ మొగుల్లాగా ఉంది. డిఓపికి దండం పెట్టాలి నాయన. ఆ విఎఫ్ఎక్స్ ఎవరు చేశారో కానీ దండం పెట్టాలి. ప్రతి ఒక్క టెక్నీషియన్ వర్క్ కనపడుతుంది భయ్యా. పెద్ద సినిమా ఇండస్ట్రీలో రికార్డులు బ్రేక్ చేసి తిరగరాస్తుంది అన్నదానికి అసలుకి ఎక్కడ తక్కువే లేదు. ఏం ట్రైలర్ భయ్యా అది. అసలు పెద్ద ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు భయ్యా, నిజంగా మీరు ఏ ఎగ్జైట్తో వెయిట్ చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ నేను ఏదైతే అనుకున్నానో 1000 రెట్లు ఎక్కువ చూపించాడు బుచ్చిబాబు ట్రైలర్తో. 1000 రెట్లు, ఏదో 10 రెట్లు, 100 రెట్లు, 200 రెట్లు కాదు, 1000 రెట్లు. అసలు ఆ ట్రైలర్ అంటామా భయ్యా దాన్ని? ఓచకోత. అసలుకి ఆ డైలాగ్స్ ఏంటి, డీప్గా డీటెయిల్గా ఇంకా చాలా ఉంది, చాలా మాట్లాడుకోవాలి, చాలా డీటెయిలింగ్గా డిస్కస్ చేయాలి. పెద్ద ట్రైలర్ మీదనే నేను ఎన్ని వీడియోస్ దింపుతానో నాకు క్లారిటీ లేదు భయ్యా. నాకు బేసిక్గా నేను ప్రభాస్ గారి ఫ్యాన్. నాకు నిజంగా వాస్తవానికి చెప్తున్నా, నాకు బాహుబలి ట్రైలర్ చూసినప్పుడు కూడా ఇంత ఎగ్జైట్ నేను కాలేదు. ఒక కల్కి చూసినప్పుడు అయ్యాను, మళ్ళీ తర్వాత మళ్ళీ అంత ఎగ్జైట్ ఫీల్ అయింది. అంతకి ఎక్కువగా ఎగ్జైట్ ఫీల్ అయింది కేవలం పెద్ద ట్రైలర్కి. అసలు ఆ ట్రైలర్ కట్ ఏంటి భయ్యా? ఆ ట్రైలర్ కట్స్ ఏంటి అలా ఉన్నాయి?
కొంచెం డిసప్పాయింట్ చేసింది ఏదన్నా ఉందరా అంటే అనవసరంగా మధ్యలో హీరోయిన్ ఇరికిచ్చినట్టు అనిపించింది. అసలు అది ఇష్యూనే కాదు అసలు సినిమాలో. సార్ బుచ్చిబాబు గారు మీకు దండం అండి బాబు, 1 కాదు 2 కాదు, కొన్ని 100 దండాలు పెట్టాలి, దండాలు మీకు. ఏం చేశారండి బాబు మీరు? ఇంత కాన్ఫిడెంట్గా, ఇంత ఎనర్జెటిక్గా, చాలా అసలు అమాయకంగా చేతులు ఇలా కట్టేసుకొని గడ్డ ఇలా ఉడుకుంటూ ఇలా అనుకుంటూ అలా మాట్లాడుతుంటే ఏమో అనుకున్నాం నిన్ను చూసి. కానీ మీలో ఇన్ని వేరియేషన్స్, ఇంత హైప్, ఇంత మంచి స్టోరీ టెల్లింగ్ ఉందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మేమైతే నిజంగా. అసలుకి సుకుమార్ గారు మీరు ఇచ్చారు చూడండి వాళ్ళకి శిష్యరికం, ఏం తయారు చేశారండి. ఇండస్ట్రీకి కావాల్సిన డైరెక్టర్లు తయారు చేశారు సార్ మీరు. అసలు ఆ ట్రైలర్ చూస్తుంటే అరే ఓపెన్ అయిన దగ్గర నుంచి ప్రతి ఒక్క షాట్ స్కిప్ చేయాలిగా లేకపోతే వద్దా? 3 నిమిషాల 7 సెకండ్స్ ఉంది ట్రైలరు. అసలుకి ఎక్కడ కూడా స్కిప్ చేయాలన్న ఫీల్ అయితే రావట్లేదు. ప్రతి ఒక్క క్యారెక్టర్ కనపడిపోతుంది. ఏదైతే డబుల్ క్యారెక్టర్ అన్నా డబుల్ సింగిల్ అనేది కూడా అర్థం కావట్లేదు. ఆ విధంగా కట్ చేశారు మీరు ట్రైలర్. వాళ్ళు 2 లేకపోతే 3 లేకపోతే 1 ఎమోషన్కి కంటతడి పెట్టించిందని చెప్పేసి కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి కదా. నిజంగా చెప్తున్నా, రామ్ చరణ్ గారు ఏడిపించేస్తారు. ఆయన వాయిస్ అయితే మాత్రం ఆ స్లాంగ్కి పర్ఫెక్ట్ సూట్ అయింది భయ. ఆ బాడీ మొన్నటి వరకు 5 మంది చూసి ఏదో కొత్తగా ప్లాన్ చేశారులే అని అనుకున్నాం. అండ్ క్రికెట్ చూసి ఏదో చెప్పాలనుకుంటున్నారులే అనుకున్నాం. ఏదో బెల్లం ఫ్యాక్టరీ, ట్రైన్ కోసం ఉంటుంది సినిమా, అది ఆ పాయింట్లను చెప్పారు. కానీ అసలుకి ఏదో చాలా పెద్ద ఎత్తున దాపెట్టారు భయ్య సినిమాలో. ఇంకా దాన్ని మనం ఈ ట్రైలర్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క వీడియో ఫైండ్ అవుట్ చేస్తూ అనాలిసిస్ చేస్తూ దింపాలి వీడియో. నాకైతే చెమర్లు పట్టేస్తున్నాయి. అసలుకి ట్రైలర్లో అద్భుతాన్ని నింపేశారు. ఇంక ఏం మాట్లాడలేము ఆ ట్రైలర్ గురించి. అద్భుతం అంటే అద్భుతం. ఇండస్ట్రీలో నాకు తెలిసి మేబీ ఇక మీదటి ఇలాంటి ట్రైలర్ రాదేమో భయ్య. మరి సినిమా ఎలా ఉంటుందో, ఎలా మెప్పిస్తుందో తెలియదు. కానీ అంటే ఈ ట్రైలర్లో ఉన్న ఎగ్జైట్ కానీ చూస్తే సినిమా రికార్డులు బ్రేక్ చేస్తుంది. కమల్ హాసన్ గారికి నట విశ్వరూపం అని ఉంది, ఆ బిరుదు మనం రామ్ చరణ్ గారికి ఇవ్వాలి. ఆ వేరియేషన్స్ ఏంటి సార్, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, ఆ ఫైట్ సీక్వెన్స్లో మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి తెలుసా? ఒక రేంజ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి సార్ మీరు ఇచ్చేవి. ట్రైలర్ అంటే సరే ఏదో ఈ మధ్యకాలంలో వచ్చేయన్నీ ఇలాగే ఉన్నాయి కదా, చల్తా నడుస్తుందిలే అని అనుకున్నాం. కానీ ఈ రేంజ్ ట్రైలర్ ఇస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నాయన. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్ ట్రైలర్, ఈ రేంజ్ అవుట్పుట్ ఉంటుందని చెప్పేసి. చెప్పాను కదా, ప్రతి ఒక్క టెక్నీషియన్ వర్క్ చేశాడు భయ్య. ప్రాపర్ లైటింగ్, మనకి ఏదైతే ఒక సినిమా ఎఫర్ట్ కావాలో, ఇది 4 గంటలు కదా 5 గంటలు ఇలాంటి సినిమా చూసేస్తారు థియేటర్లో కూర్చొని. అలాంటి అవుట్పుట్ ఉంది మూవీలో, క్లియర్గా అర్థమవుతుంది. మీరు రాసి పెట్టుకోండి, రికార్డులు బ్రేక్ చేసే మూవీ పెద్ది. ఒక ట్రైలర్ డిసైడ్ చేస్తుంది చూడండి. అసలుకి నాకు తెలిసి ఇది వితిన్ 1 డేలోనే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వెళ్ళిపోతుంది భయ, మిలియన్స్. రాసి పెట్టుకోండి. నేను జస్ట్ ఇప్పటి వరకు చూసిన, అంటే ఇప్పటిదాకా చూశాను కదా, నేను 5 టైమ్స్ చూశాను. ఈ 5 టైమ్స్లో నాకు తెలిసి దాదాపు 60 lakhs 70 lakhs వెళ్ళిపోయింది వ్యూస్ అప్పటికే. దానికి 7 lakhs ఏమో లైక్స్ ఉన్నాయి, 15 lakhs వెళ్ళిపోతాయి. అంటే ఎంతమందికి నచ్చిందో చూడండి. ప్రతి ఒక్కటి ఉంది భయ్య. ఇక మాట్లాడుకుందాం, ఇక కంటిన్యూగా మాట్లాడుకుందాం. మీరు ఓపిక ఉండాలి మీకు. మనకే ఇలా ఉందంటే రామ్ చరణ్ గారి అభిమానులకి ఇంకెలా ఉంటుంది భయ్యా? రామ్ చరణ్ గారి అభిమానులకు ఒక్కటే చెప్తున్నా, ఇండస్ట్రీని బ్రేక్ చేసే సినిమా వచ్చింది, రాసి పెట్టుకోండి. 10 రూపాయలు టికెట్ పెట్టినా కానీ 50 days కంటిన్యూగా ఆకుండా సినిమా నడుస్తుంది. 100 రోజులు నడిచినా కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. 10 రూపీస్ టికెట్ పెట్టినా కూడా. పెద్ద సినిమాని ఎవ్వడు ఆపలేడు. అప్పుడు అదే కాన్ఫిడెంట్ ఉండే, ఇప్పుడు కూడా అదే కాన్ఫిడెంట్తో మాట్లాడుతున్నా. పెద్ద సినిమానే. పెద్ద సినిమా చాలా పెద్ద సినిమా. దట్స్ ఇట్. నాకు అసలుకి మైండ్ బ్లాక్ అయిపోయింది. నేను ఇంకా చాలా వీడియోస్ మాట్లాడాలి, ఎందుకంటే కొంచెం ఊపిరి తీసుకోవడానికి కూడా టైం లేనంత ఎగ్జైట్ అయిపోయినా ట్రైలర్ చూసి. సో ఇది గైస్ ఇవాల్టి పెద్ద ట్రైలర్ రియాక్షన్ వీడియో. ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి. పెద్ద ట్రైలర్ నుంచి ఎన్ని వీడియోస్ చేస్తానో నాకు తెలియదు. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. వన్స్ అగైన్
ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ట్రైలర్ చూడకుండా ఉండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే తప్పకుండా మీరు ట్రైలర్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. అప్పుడు మీకు ఒక జస్టిఫై జరుగుతుంది ట్రైలర్కి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.